చాలామంది ప్రసంగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు, చాలామంది సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఇంటిలో వాళ్ళు మాత్రం, నాకు ఒకరోజు ఒక ఆయన పెద్ద మనిషి కనిపించాడు. అయ్యా, మా వాడిని సేవకు పట్టుకెళ్ళొచ్చుగా. ఎందుకు? ఒట్టి వేస్ట్ ఫెలో, వాడికి తిండి దండగా, వాడు కూర్చుని మేడిని తప్ప ఇంకేమీ చేత కాదు, వాడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, వాడిని మీ ఇంట్లో భరించలేకపోతున్నా, మీ సేవకు పట్టుకెళ్ళి వాడుకోవచ్చుగా. సిగ్గు అనిపించింది నాకు. అంటే ఇంట్లో పనికిరాని వాళ్ళు, తినడానికి తప్ప దీనికి పనికిరాని వాళ్ళు, చదువు సంధ్య లేని వాళ్ళు, ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళు, వీళ్ళండి సేవకు రావాల్సింది. ఎందుకో చాలామందికి అదొక అభిప్రాయం. చదువు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఉద్యోగం రాకపోయినా కొంతమంది అదొకొచ్చి అంటారు, అన్న ఎందుకో నాకు సేవ చేయాలి అనే ఆలోచన వస్తుందన్న, పదే పదే అదే ప్రేరేపణ వస్తుందన్న. ఎందుకని? ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ కావట్లేదన్నా. అని ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ కాకపోతే నీకు ఆశ వస్తుందా, నీకు ప్రేరేపణ వస్తుందా ఏం చేయమని? ఉద్యోగానికి పనికిరాడు కానీ సేవకు మాత్రం పనికి వచ్చేస్తాడు, ప్రేరేపణ అంట. లేరంటారు ఇలాంటి వాళ్ళు. ఇంటిలో సాక్ష్యం లేదు కానీ సేవలో మాత్రం స్థానం అంట. ఇంటిలో సాక్ష్యం లేదు కానీ స్టేజీల మీద ప్రసంగాలు అంట. లేరంటారు ఇలాంటి వాళ్ళు. దయచేసి గమనించండి, యేసు అంటున్నాడు, నువ్వు ముందుగా వెళ్ళి మీ ఇంట్లో నీ మార్పును చూపించు. ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు.